రైతు భరోసా చల్లగా చావు కబుర్లు ఎట్లానంటే కడుపుల చల్ల కదలకుండా చెప్పుట్లో మీరంత నిష్ణాతులు నిజంగా ఎవ్వరూ లేరు. రుణమాఫీ చేసిందేమో గోరంత, చెప్పుకునేది కొండంత. రైతు బంద్ ఎట్టాగు దిక్కులేదు, భరోసా బందుకే దిక్కులేదు. భరోసా ఏమిస్తారు? వ్యవసాయ శాఖ మంత్రి అదే మాట్లాడతాడు, పొన్నం ప్రభాకర్ మంత్రి అదే మాట్లాడతాడు. పైసలు లేవు అంటే ఉంటే ఇద్దామనుకున్నాము కానీ పైసలు లేవు. ఇంకా బాజాప్తా చెప్పుర్రి, మేము ఇవ్వదలుచుకోవటం లేదు. ఇంకా రైతులకు ఎట్లాగో ఆశలు పోయినాయి కదా, వాళ్ళకేం ఆశలు లేవు. మీరు అవ్వాలెంత ఎకరానికి 5,000, ఓకే, మీరు వచ్చిస్తానన్నది ఎంత 7,500, ఓకే, మొత్తం కలిపితే అవి ఇవైతే 10,000 సంవత్సరానికి, ఇవైతే 15,000. గోవింద గుండు సున్నా. ఇవి ఎట్టాగు ఇస్తలేరు. మళ్ళీ రోజుకొక హింట్ ఇచ్చుకుంటూ పోతారు. ఇక మన సీతక్క చెప్తుంది కదా, రైతు బంధు ఎవరెవరికి ఇచ్చినామో అన్నీ కూడా ఊర్లల్లో బయట పెట్టాలి. నిజంగానే బయట పెట్టాలి. నేను చెప్తున్నా కదా, బయట పెట్టుర్రి, అర్థమవుతుంది. రైతులకి మేము ఏమో చేసినాం, బోనస్ ఎంత ఇచ్చిర్రు? మీరు రైతు భరోసా రైతు బంధు ఇవ్వాలంటేనే 7,700 కోట్లు కావాలి. ఏది? రైతు భరోసాకి, రైతు బంధుకు. ఇంకా మీరు ఇచ్చిన రైతు భరోసాకి ఎంత కావాలి? బోనస్కి ఒక 70 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని మేము రైతులకు చాలా బాగా చేసినాం అనేసి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటే పాపం రైతులకు కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తం వచ్చే పరిస్థితి కనపడుతుంది. మీరు అనుకున్న ఏదో ఒక సాచురేషన్ కటాఫ్ పెట్టండి. 5 ఎకరాలు 10 ఎకరాలు అని అడుగుతున్నారు. అది సరే, మీరు 1000 ఎకరాలకు అనవసరంగా ఎంతెంత మంది ఉన్నారనేది చెప్పారు కదా. మీరు అదేదో చెప్పి ప్రజలకు మేము గింత ఇస్తాము, వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన అంతమందికి ఇయ్యము, మేము ఈ 5 ఎకరాలకో 10 ఎకరాలకో కటాఫ్ పెడుతున్నాము, మేము గింతమందికి మాత్రం ఇస్తున్నామని చెప్పి ఎవరు వద్దంటున్నారు? అది ఇవ్వకుండా టోటల్గా మసిబూసి మారేడుకాయ చేసి తీరా చూస్తే పైసలు లేవు. మరి మీకు పైసలు లేవని తెలిసి మరి ఎందుకు పెట్టి రాయాల మేనిఫెస్టోలో? ఇది మళ్ళా రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ సభలో మీరు వాళ్ళైతే 10 ఇచ్చిర్రు, మేము సంవత్సరంలో 2 పంటలకు గాను 15,000 ఇస్తాం 15,000 ఇస్తామని అంత గొప్పగా చెప్తిరి. ఇప్పుడేమో అది కాదు మేము బోనస్ ఇస్తున్నామని చెప్తిరి. కానీ ఆ రోజు మీరేం చెప్పారు? దొడ్డు వడ్లకని చెప్పారు కానీ సన్న వడ్లకని చెప్పలే కదా. అయ్యాల బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు చెప్పారు. కౌలు రైతులు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో? రైతు కూలీలు ఏం మాట్లాడారు ఈరోజు అసెంబ్లీలో? వీళ్ళ గురించి మాట్లాడిరా? బోనసు అన్ని వడ్లకి ఇస్తున్నారు. ఈరోజు ఏమైంది? 70 కోట్లు ఇచ్చిర్రు. ఎంత? 7,700 కోట్లకు గాను మీరు ఇచ్చింది పైన 70 కోట్లు ఎంతనో ఇచ్చి మీరు ఇచ్చేసిరు. సరే, బాగా ఇచ్చినామని చెప్పుకున్నా ఒక 700 కోట్లు, పోని 700 కోట్లు ఇచ్చారనుకుందాం, మరి రిమైనింగ్ 7,000 కోట్లు ఎక్కడ? మీరు అసెంబ్లీలో చర్చ జరుపుకుంటూ రైతు భరోసా ఇవ్వలేమని చెప్పండి. ఇంకా ఆశ ఎందుకు? ఇంకా దింపుడు కళ్ళెం ఆశంలాగా మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, పైసలు వచ్చినాక ఇస్తామంటాడు. ఆయనేమో కడుపు కట్టుకొని, మన ముఖ్యమంత్రి చెప్తాడు కడుపు కట్టుకొని రుణమాఫీ చేసిండంట. అంటే ఏంది లెక్క? నాకు అర్థమవుతలేదు. కడుపు కట్టుకున్నాడు అంటే మీరు మేము కడుపు కట్టుకొని ఇచ్చినామా అని అంటే మీరు జీతాలు తీసుకోకుండా ఇచ్చిర్రా? అంటే ఇప్పుడున్న మంత్రులందరూ కానీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి జీతాలు తీసుకోకుండా కడుపు కట్టుకొని ఇచ్చిర్రా? లేకపోతే మీరు లంచాల కోసం కడుపు కట్టుకొని మరే రుణమాఫీ చేసిరా? 21,000 కోట్లు చేసిరు అని చెప్తారు కదా మీరు. అంటే ఈ 21,000 కోట్లు మీరు లంచాలు తీసుకోవడం, ఏదో ఒక రూపంలో కమిషన్లు తీసుకోవడం మానేసి కడుపు కట్టుకొని 21,000 కోట్లు చేసిరా? పోనీ మీరే పెట్టురి. సరే, మీరే పెట్టురి. మీరు ఒక ఏదన్నా మీరు ఒక గ్రీవెన్స్ బాక్స్ పెడతారా? ఏది పెడతారో అందరికీ రైతు బంధు వచ్చిందా, రానోళ్ళు వచ్చేసి దీంట్లో వేసిపోరని చెప్పమని చెప్పరు. ఒక్కొక్క గ్రీవెన్స్ బాక్స్ పెట్టండి. మీకు నిజంగా దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కనుక రైతు రుణమాఫీ అందరికీ చేశామని 100కు 100% చేశామని చెప్తే మీరు గ్రీవియన్స్ బాక్స్ గాంధీ భవన్లో పెట్టుర్రి. లేదంటే ఎక్కడ పెడతారు? ప్రజాభవన్లో పెడతారు. ప్రజాభవన్లో ఎట్లాగో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టండి. లేకపోతే గ్రీవియన్స్ బాక్స్, లేదంటే జూబ్లీ హిల్స్లో ఆయన పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్ ఉంది కదా, ఆడ పెట్టుర్రి. అప్పుడు చెప్పుర్రి. మీకు నిజంగానే ఫిర్యాదులు వస్తాయో రావో దాన్ని డిసైడ్ చేసి చెప్పుర్రి.
ఇంకోటి కూడా చెప్పుండ్రి, రైతు భరోసా అవసరమా లేదనేది కూడా దాన్ని కూడా ఒక ఆప్షన్ పెట్టుండ్రి. మీకు బోనసే కావాలన్నా మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాము, కొంతమందికి మీకు ఏదో ఒకటి చేయాలనేది పెట్టండి. పచ్చి అబద్ధాలు అసెంబ్లీ వేదికగా, అంత పచ్చి అబద్ధాల. దేని మీద చర్చ పెట్టరు, దేని మీద చర్చ జరపరు, అవసరమైన దాని మీద. కానీ అప్పుడు పుట్టలకిచ్చిరు, చెట్లకిచ్చిరు, గట్లకిచ్చిరు. ఈరోజు మీ ప్రభుత్వం ముందుగా రికవర్ చేయండి. మరి పెద్ద పెద్దోళ్ళే కదా, బడాబాబులే కదా, నిజంగా ఎంతమందికి ఇచ్చిరో అన్నీ బయట పెట్టి రికవరీ చేసే అధికారం కూడా మీకుంది. ఇవాళ ఈ కార్ రేస్లో 55 కోట్లు ఖజానా నుండి పోయింది, అది దానిపైన మేము వెలికి తీయాల్సిన అవసరం ఉంది అనేసి మీరు ఈరోజు దాంట్లో ఏమి జరగని దాంట్లో ఏసీబీ కానీ ఈడీ కానీ ఎంటర్ అయ్యేటట్టు చేసిరు కదా, కేసు పెట్టిరు కదా. మరి మీరు ఎక్స్ట్రా అయిన డబ్బులు ఏమైనా ఉంటే రికవరీ చేయండి ఖజానాకి. వద్దని ఎవరైనా చెప్తున్నారా రికవరీ చేస్తుంటే? సో తెలంగాణ రైతులకు మీరు ఏం చెప్తున్నారు అంటే పైసలు లేవిస్తలేమంటారు, కానీ మీకు ఇక రైతు భరోసా ఇచ్చే ఉద్దేశమే లేదు. రైతు భరోసా లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం గురించి చర్చ పెట్టిరా? ఒక ఆడోళ్ళకు తులం బంగారం ఇవ్వాలి, పెళ్ళిళ్ళైతే మేము ఇది ఇస్తున్నాము, లక్షనే కాదని అంటిరి. ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చిరా? ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చిరా? మహిళలకు 2500 అంటిది, ఒక్క మహిళకి ఇచ్చిరా? జాబ్ గ్యారంటీ కింద 5 లక్షలు అని చెప్తిరి. ఇవాళ చెప్పుకుంటున్నారు మొదటి సంవత్సరంలోనే 54,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. సరే, 54,000 ఉద్యోగాలలో దాదాపుగా 35,000 ఎంతో 35,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ సిద్ధం చేసిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు కాబట్టి సో మీ ఖాతాలు వేసుకున్నారు. ఓకే, మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఆనాటి ప్రభుత్వంలో చెయ్యనివన్నీ మేము చేసి చూపిస్తామన్నారు కదా, అందుకే కదా మార్పు కోరుకుంది. మరి 50,000 ఉద్యోగాలు సరే మీ అకౌంట్లోనే వేసుకోండి, బీఆర్ఎస్ కూడా మీ అకౌంట్లోనే వేసుకోండి. మరి రిమైనింగ్ 1,00,000 ఉద్యోగాలు, ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సంవత్సరం అయిపోయింది కదా. అంటే అవి నియామక పత్రాలు ఇచ్చిన మరి ఇంకెంత? 1,00,000 కూడా కాదు, 1,50,000 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మాట నిలబెట్టుకున్నారా? ఎన్ని ఉన్నాయి మీరు ఇచ్చిన హామీలు? స్కూటీలు అంటారు, ఏవి స్కూటీలు? మహిళలకు ఏవి స్కూటీలు? ఇంతవరకు కౌలు రైతులది ఎక్కడన్నా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? రైతు కూలీల ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? మీరు రైతు భరోసా అంటే మరొక వైపు బోనస్ అంటారు. రైతుల విషయానికి వచ్చిన దాంట్లో మెయిన్ పాయింట్స్ ఇవి. ఏం చెప్పుకున్నా మీరు డబ్బా కొట్టుకుంటూ చెప్పేది ఏంటి? ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల గ్యాస్ ఇచ్చినాం. దీనికి కూడా ఒక గ్రీవియన్స్ బాక్స్ పెట్టుర్రి. నిజంగా అందరికీ మేము చెప్తున్న పథకాలతో ఆర్టీసీ బస్సు మహిళలకి ఫ్రీగా ఇచ్చినాం కదా, ఓర్చుకోలేకపోతున్నారు కదా, మహిళలకే పెట్టండి ఆప్షన్, గ్రీవియన్స్ బాక్స్ పెట్టి ఈ ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ పెట్టినాం కదా, ఎంతమంది దీనివల్ల లాభం పొందిరు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు అనేది అదొకటి పెట్టండి. రెండోది వచ్చేసి మీరు ఇచ్చిన వాటి గురించే మాట్లాడుతున్నాం, ఇయ్యండి పక్కన పెట్టు. 200 రూపాయలకు 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ కరెంట్ ఇచ్చినాము. సో ఈ కరెంటుకు సంబంధించి మీకు ఎంతమందికి వచ్చింది అనేది పెట్టురు. రానోళ్ళని రానోళ్ళు అనలేయమని చెప్పండి. ఓకే, ఈ 2 కదా మెయిన్ పథకాలు. మూడోది ఏం చెప్తారు? 500కే గ్యాస్ సిలిండర్, ఇది కూడా పెట్టుర్రు. భాజపాతో ఓపెన్ ప్రజల్లో పెట్టండి. ఈరోజు అల్లు అర్జున్ కేసుల విషయంలో ఏదైతే మీరు చర్చ పెట్టేసి తప్పు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ మీద కక్ష తీసుకున్న నేపథ్యంలో, సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఇట్లా మొత్తం ఇట్లా కుల్లంకుల్లో చెప్తారు కదా, ఇది కూడా గట్లనే ప్రూఫ్లు పెట్టకూడదు? ఇది ఎందుకు ప్రూఫ్లు పెడతలేరు? ఎందుకంటే పెట్టారు, చేత కాదు. ఎందుకంటే అది అందరికీ రాలేదు. 20% 30% పీపుల్కి వస్తే మీరు 100% వచ్చిరనేసి మీరు చెప్తుండ్రు కాబట్టి అది మీ చేత కాదు. ఎట్లా పెడతారు? పెట్టారు కదా. రేపటి నుంచి ఉంటుంది చూడరు, ఎవరెవరికి ఏమొచ్చినాయో మేము ముందు తీసుకొచ్చి పెడతాం. మీరు పెట్టారు కదా, మేము తీసుకొచ్చి మేము ముందు పెడతాము, అప్పుడు చెప్పుర్రి. దాన్ని కొట్టి పారవేయడం కాదు. మీరు పోయి రైతులు కానోళ్ళ దగ్గర మీకు ఒక పనికిమాల మీడియాలు ఉంటాయి కదా, పనికిమాల మీడియాలు అంట నేను, అందరినీ కాదు. వాళ్ళు పోయేసి
ఇది చెప్పు. పాపం నవ్వొస్తుంది అవి చూస్తుంటే. కక్కలేక మింగలేక చెప్పిస్తారని. నాకు బోనస్ వచ్చింది, నేను చాలా ఆనందంగా ఉన్నా, నాకు రైతు భరోసా లేకున్నా ఏం కాదు, మా ఇంట్లో పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి లేకున్నా ఏం కాదు, మీరు ఇస్తామన్న 2500 లేకపోయినా ఏం కాదు, మీరు పెన్షన్లు పెంచకపోయినా ఏం కాదు, కానీ నాకు బోనస్ డబ్బులు పడ్డాయి కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నానని వీడియోలు తీస్తారు. ఆ పరిస్థితికి దిగజారిన వైనం కనబడుతుంది. సో రేపటి నుంచి మీ ముందుకు వస్తాయి. మీరు ఎట్లాగూ పెట్టారు, మీకు ఎట్లాగూ ధైర్యం లేదు, మీరు గ్రీవియన్స్ బాక్సులు పెట్టే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మీరు ట్రాన్స్పరెన్సీగా చేస్తే కదా పెట్టడానికి. రేపటి నుంచి మేము ట్రాన్స్పరెన్సీగా మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే చాలా చూపించినాము, ఇంకా కుల్లం మహిళల సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చి పెడతాం. అప్పుడు చెప్పురు సమాధానం.